రామాపురంలో రాము గోపి వాళ్ల స్నేహితులంతా కలిసి ఎప్పటిలా ఆనందయ్య మాస్టారు దగ్గరికి ట్యూషన్కి వెళ్లారు. హోంవర్క్ పూర్తి అవగానే మాస్టారు అన్నారు పిల్లలతో, ఈరోజు మీకు సరదాగా ఒక పరీక్ష పెట్టనా అన్నారు. ఏం పరీక్ష మాస్టారు అని అడిగారు పిల్లలు. ఇదిగో ఈ పుస్తకంలో రాసి ఉన్న పేజీలను మొత్తం మీరు నోట్బుక్లో రాయాలి. అది 1 గంటలోనే పూర్తి చేయాలి అన్నారు. అంత లావుగా ఉన్న పుస్తకం మొత్తం ఎలా రాస్తారు మాస్టారు? చాలా కష్టమన్నారు పిల్లలు. కాని గోపి, నేను రాస్తాను మాస్టారు అంటూ ముందుకొచ్చాడు. గంటలో మొత్తం రాసేశాడు. అప్పుడు శభాష్ గోపి అని మాస్టారు మెచ్చుకున్నారు. కష్టమని తెలిసినా కూడా చేయడానికి ముందుకు వచ్చావు అన్నారు. అప్పుడు పిల్లలు అంతా గోపితో ఇలా అన్నారు, అన్ని పేజీలు గంటలో ఎలా రాశావు? ఏదో ఒకటి రాసి అయిపోయింది చెప్పావా ఏంటి మాస్టర్కి అని అడిగారు. లేదు, సరిగ్గా నే రాశాను అన్నాడు గోపి. అదెలా సాధ్యమైంది అడిగారు. రాము మాస్టారు అంత పెద్ద పుస్తకం చూపించి రాయమన్నప్పుడే ఇందులో ఏదో కిటుకు ఉంది అనిపించింది. తర్వాత అదే నిజమైంది. మాస్టారు ఇచ్చిన పుస్తకంలో మొదట 2 పేజీలు, మధ్యలో 2 చివర 2 పేజీలు మాత్రమే రాసి ఉన్నాయి. మిగతావన్నీ ఖాళీగానే ఉన్నాయి. నేను అవే రాశాను, అందుకే తొందరగా పూర్తి చేయగలిగాను అన్నాడు. అప్పుడు మాస్టారు, పిల్లలు, నేను ఈ పుస్తకం చూపించిన వెంటనే ఇన్ని పేజీలు ఎలా పూర్తి చెయ్యాలి అని ఆలోచించారు. కాని అసలు అందులో ఏముంది, ఎన్ని పేజీలు రాసి ఉన్నాయని ఆలోచించకుండా భయపడిపోయి ముందే పక్కకు తప్పుకున్నారు. అది సరైనది కాదు. ఏ పని అయినా మొదలుపెట్టినప్పుడే అందులోని లోటుపాట్లు తెలుస్తాయి, ఎలా ముందుకెళ్లాలో అర్థమవుతుంది అని చెప్పారు. దానికి పిల్లలంతా అలాగే మాస్టారు అంటూ ఆడుకోవడానికి వెళ్లిపోయారు. పిల్లలు, ఏ పని అయినా మొదలుపెట్టకముందే భయపడకూడదు. మొదలుపెట్టినప్పుడే ఆ పనిలో ఏముంది, ఎలా చేయాలో మనకు అర్థమవుతుంది. కాబట్టి పెద్ద పనిని చూసి వెనకడుగు వేయకండి, ధైర్యంగా ముందుకు వెళ్ళండి.